అంటే అక్క పాటలు మంచిగా పాడుతుంది కాబట్టి పాటలు, మీరు డప్పు మంచిగా కొడతారు, డాన్స్ మంచిగా నేర్పిస్తారని చెప్పి నాకు తెలుసు. సో డాన్స్ అయితే ఏపీయలేదు, సో డప్పు అయితే డప్పు లేదు కొట్టిస్తామంటే. సో ఈ రెండు కాకుండా ఇంకేం చేస్తారు? ఇంకా రెండు కాకుండా అంటే ఇంకేం చేయను. ఇంకేం చేయరా? కోరియోగ్రఫీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కోరియోగ్రఫీలో ఉన్నా. మిగతాది ఏంటంటే ఇప్పుడు డప్పు ప్లే చేస్తూ ఉంటా. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వచ్చినాం ఇక్కడ హైదరాబాద్కి. రీసెంట్ గా ఒక సాంగ్ చేసారు కదా మీరు ప్రార్థిని తోటి, గంగి సాంగ్ అవునవును. సో ఆ సాంగ్ మీరే చేసారు, బాగా ట్రెండింగ్ అయింది కదా. అవునవును. సో డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? అంటే డాన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీ బై బర్త్ నుంచి వాళ్ళు సీనియర్ కళాకారులు ఉండే. చిన్నప్పటి నుంచి అప్పుడు డ్యాన్స్ పేపర్ డ్యాన్సులు అప్పుడు చిన్నప్పుడు ఉండే కదా. ఆ టైంలో మా డాడీ వాళ్ళు మా ఊర్లో ఉండే ఇంకా డాన్సర్స్. ఇట్లా వాళ్ళ డాన్సర్స్ ఉండే మా అన్నయ్య వాళ్ళే అంతా. ఒక ట్రూప్ ఉండే. అప్పటి నుంచి మేము చిన్న చిన్నగా నేర్చుకుంటా డ్యాన్స్ చేసుకున్నాం. అంటే నేర్చుకోవడం కూడా సపరేట్గా పోయి ఏం నేర్చుకోలే, ఈ బ్లడ్ అంతే వచ్చేసింది, చూసి నేర్చుకోవడమే. ఎట్లా చేస్తున్నాడు మా డాడీ అని అక్కడ చూసి నేర్చుకోవడం. ఓకే, సో బ్లడ్ లో ఆ జీన్స్ ఉంటాయి కదా, సో అట్లా వచ్చేసింది అనమాట.